హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, లింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా ఎండవేడితో ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, లింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా ఎండవేడితో ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడింది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మీరు చెప్పినట్టు ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువనే ఉంది. అంటే ఉదయమే కాదు, గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఎక్కువ సెల్సియస్ నమోదవుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగానే వాతావరణం చేంజ్ అయింది. ఉమ్మడి మెదక్తో పాటు హైదరాబాద్ ఇందాక మీరు చెప్పిన ప్రాంతాలు ఏవైతే హైదరాబాద్ అవుట్స్కట్స్ కి సంబంధించి పటాన్చెరు, మదీనాగూడ, అమీన్పూర్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఒక 30 నిమిషాల పాటు గాలి వాన బీభత్సం సృష్టించింది. చలి పైకప్పులు ఒకటి ఎగిరి బయటపడ్డటువంటి పరిస్థితి. గాలివానతో ఎక్కడి వాళ్ళక్కడే తప్పుగా ఉండినటువంటి సిచ్యువేషన్. అక్కడక్కడ పవర్ ఇంటరప్షన్ ఏర్పడింది. పవర్ ఇంటరప్షన్ ని ఎప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. దాంట్లో భాగంగానే అంబులెన్స్ విద్యుత్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అవి ఎంతగా యూస్ఫుల్ అవుతాయనే విషయాన్ని. మరోవైపు వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పారు. ఉమ్మడి మెదక్ లో ఒక ప్రాంతంలో స్వల్పంగా పిడుగుపాటుకు ప్రాంతం గురైంది. స్వల్పంగా అక్కడ ఇబ్బంది ఏర్పడింది అనేది కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే గెరువిచ్చింది. ఇంకా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఎండ తీవ్రత ఉండడము, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం ఇప్పుడు కురవడంతో దుమ్ము ధూళితో రోడ్లన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. సో వెళ్ళేటువంటి కమ్యూనిటీలు ఎవరుతున్నారో జాగ్రత్తగా జర్నీ చేయాలనేటువంటి అడ్వైజ్ ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అయితే వాతావరణం చేంజ్ అయిపోయింది. గాలి అయితే ఇప్పుడు వీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పటాన్చెరు, చందానగర్, అమీన్పూర్, అదేవిధంగా మియాపూర్ ఏరియాస్ లో మాత్రం కాస్త వర్షం అయితే గర్వించింది. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్లో మూవ్మెంట్ పాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక 30 నిమిషాల పాటు మాత్రం వడగళ్ల వానతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనం అంతా కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. థ్యాంక్ యూ షరీఫ్.